హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏమో బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటిగా వచ్చేసి ఐఎమ్ గాడ్. ఈ ఐఎమ్ గాడ్ అనే ఫిలిం టోటల్ యూత్ ఓరియంటెడ్ ఫిలిం, ట్రెండీగా ఉంటుంది అండ్ చాలా వరకు కొన్ని లిప్లాక్ సీన్స్, అవి కొంచెం రొమాంటిక్ సీన్స్ అలా ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీతో కొన్ని సీన్స్ అయితే చూడలేము, బట్ అది పక్కన పెట్టేస్తే దాని తర్వాత నుంచి అయితే సినిమా బాగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుంది, చాలా లెంతీగా ఉంటుంది, కొంచెం బోర్ ఫీల్ వస్తుంది, బట్ చాలా మీనింగ్ ఉంటుంది ఆ సాంగ్లో. చిన్న చిన్న లాజిక్స్ అనేవి వెతుక్కుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఆ ఫీల్ కలగదు. డైరెక్ట్ పాయింట్ చూపించేసరికి మనకి ఓకే, ఇప్పుడున్న టైంలో ఇలాంటివన్నీ చూపించాలి కాబట్టి చూపించారన్న ఫీలింగ్లో నాకు వచ్చింది. అండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, హీరో యాక్టింగ్ బాగుంది అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే యాక్టింగ్ చేశారు. మ్యూజిక్ బాగానే ఉంది. ప్రతి ఒక్కరు అమ్మా నాన్న ప్రేమించిన అమ్మాయి పిల్లలతో ఆనందంగా ఉండలేరు అనేది సినిమా యొక్క లాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట. అది లాస్ట్ లో వచ్చేస్తుంది. మొత్తానికైతే నాకైతే ఓకే వాయిస్, టైం పాస్ కోసం అట్లా హ్యాపీగా చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తలైవార్ తంబి తలైమై ఇల్. ఇది వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా అండి. సినిమా వచ్చేసి ఒక పెళ్లి, అదే పెళ్లి జరుగుతున్న టైంలో ఒక పర్సన్ చనిపోతారు. ఒక శుభకార్యం టైంలో అశుభం జరిగితే ఎలా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేశారనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిల్మ్ తీశారు. ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు సింగిల్ లొకేషన్ ఉంటుంది కాబట్టి చాలా బోర్ వస్తుంది, ఓన్లీ మాటలతోనే ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ ఎలిమెంట్ చేపించారు, అంటే హీరోయిన్ గానీ ఆ హీరోయిన్ సంబంధించిన అబ్బాయి ప్రేమించడం గానీ, తర్వాత హీరోయిన్ లేచిపోవడం అని కానీ, లేకపోతే చనిపోయిన పర్సన్స్ వాళ్ళ తరపున గొడవలు కానీ, దాని తర్వాత ఆ ఊరు సంబంధించిన పాలిటిషియన్ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇవన్నిటిని సర్దుమని ఎలా చేయడం కానీ, ఎన్ని చూపించినా మనకి సింగిల్ లొకేషన్ కాబట్టి చాలా వరకు బోర్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీకు టైం పాస్ కాకపోతే మాత్రం ఫ్యామిలీ అందరు కలిసి అట్లా చూడొచ్చు, బట్ కాకపోతే ఖచ్చితంగా మీరు అలర్ట్ ఉన్న టైంలో చూస్తేనే మీకు ఈ సినిమా సాటిస్ఫై అవుతుంది. లేకపోతే ఖచ్చితంగా బోర్ వచ్చి మీరు హ్యాపీగా నిద్రపోతారు. అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే కలగదు అనమాట. నాకైతే పెద్దగా ఇంపాక్ట్ కలగలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వనవీర. ఈ వనవీర అనే ఫిలిం డ్రామా ఫిలిం గైస్. ఫస్ట్ చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. హనుమాన్ బ్యాక్ డ్రాప్ కొంత స్టోరీ చెప్పి అది ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్కి కలిపి అండ్ రామ ధర్మం వాటి గురించి కలిపి చూపించేసరికి నాకు ఇంట్రెస్టింగ్ వచ్చి చూశాను అనమాట. బట్ చూసిన కొద్ది పెద్దగా అయితే అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు నాకు. ఎక్కడో ఫస్ట్లో వస్తాయి సీన్స్, మళ్ళీ లాస్ట్లో వస్తాయి. అవే సీన్స్ మధ్య మధ్యలో కొన్ని కొనసాగించుకుంటూ స్టోరీ నరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అలా కాకుండా నార్మల్ రొటీన్ రెగ్యులర్ స్టోరీ లాగా అయిపోయింది అనమాట. అండ్ మేకింగ్ కూడా ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి గైస్ అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. స్టోరీ కూడా పెద్దగా స్ట్రాంగ్ గా లేదు, వీక్ ఉండేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు. ఇది వచ్చేసి ఒక కామెడీ డ్రామా అండి. చిన్న చిన్న కామెడీలే, బట్ కాకపోతే మనకు చూడడానికి భలే అనిపిస్తుంటాయి అన్నమాట. ఫస్ట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఎనర్జీతోని తీసుకెళ్తుంటాడు నవీన్ పోలిశెట్టి. కొన్ని కొన్ని అనిపిస్తాయి మరి ఇలాంటివి కూడా పెట్టాలా కామెడీ పరంగా, నార్మల్గా మాట్లాడుకునే విషయాలు కూడా ఇంత కామెడీగా పెట్టాలా అన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. బట్ సినిమా మాత్రం మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు అనమాట. ఫస్ట్ నుంచి మీకు ప్రీ క్లైమాక్స్ వరకు ఒకలాగా వెళ్తుంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సెంటిమెంట్ ఎమోషనల్ మూడ్లోకి తీసుకెళ్తాడనమాట. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్ కూడా బాగానే ఇచ్చారు. బాగానే ఉంది గైస్. టైం పాస్ కోసం హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుకుంటూ చూడొచ్చు అనమాట ఈ ఫిలిం. నాకు నచ్చింది గైస్, మీరు చూడండి, మీకు నచ్చితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్. ఇది వచ్చేసి నాకు ఇందులో అన్నిటికంటే ఎక్కువ ఆ పిల్లలకు సంబంధించిన ఎమోషన్ ఉంటుంది కదా, అది కొంచెం నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ సెకండ్ వచ్చేసి సాంగ్స్ మాత్రం సాలిడ్ గా ఉంటాయి అనమాట. ప్రతి సాంగ్ కూడా మీకు మంచి వైబ్ క్రియేట్ చేస్తుంటది అనమాట. ఈ సాంగ్స్ ఆ పిల్లలకు సంబంధించిన ఎమోషన్ అండ్ నయనతార గారి యాక్టింగ్, ఒకే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఎమోషన్ ని చూపించుకుంటూ తను వెళ్ళిపోతుంటది అనమాట. తనకి ఎక్కువ డైలాగ్స్ ఉండవు, బట్ కాకపోయినా కానీ తన యాక్టింగ్ తోని క్యారెక్టర్ ని ముందు తీసుకెళ్ళింది అనమాట. ఈ రెండు విషయాలలోనే మీకు సినిమా 1.5 hours అయిపోతుంది. అండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి కొంచెం డ్రామా అనేది ప్లే చేస్తారు. ఆ చిన్న అబ్బాయి తీసుకొచ్చి డ్రామా కామెడీ అది బాగానే ఉంటుంది. అండ్ లాస్ట్ 30 minutes వెంకీ మామని తీసుకొని వచ్చి సినిమాని చాలా హైప్ లో తీసుకెళ్తారు. లాస్ట్ 30 minutes మీకు సినిమా బాగా అనిపిస్తుంటది. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట ఈ సినిమా చూసాక. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ గాడ్. ఇది వచ్చి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ఫిలిం. ఎందుకంటే లవ్ చేస్తారు కదా, దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనగనగా ఒక రాజు. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్. ఈ ఫిలిం కూడా ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేస్తారు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.